ఈరోజు ఒక పత్రికలో ఒక ఇంట్రెస్టింగ్ కథనం కనిపించింది. జనసేనలో భూమి గోల అని. జనసేన అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, ఆయనకు చాలా దగ్గరి మనిషి అండ్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే. ఇద్దరి మధ్య భూమి గోల. అంటే మాకంటే మాకు కమిషన్, మాకంటే మాకు అని చెప్పి ఇద్దరి మధ్య వివాదం చెలరేగి అది జనసేన అధ్యక్షుడి దగ్గరికి చేరితే ఆయన వాళ్ళ సన్నిహితుడి వైపు నిలబడి వాళ్ళ సొంత జనసేన ఎమ్మెల్యే పైన సీరియస్ అయ్యారు. ఇది మొత్తం కమిషన్లు, పంచాయతీ గోల అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. తన దాకా వస్తే కానీ విషయం అర్థం కాలేదన్నట్లు డిప్యూటీ సీఎంకి జనసేన ఎమ్మెల్యేల దౌర్జన్యాలు స్పష్టంగా తెలిసొచ్చాయి. తన సన్నిహితుడు తలదూర్చిన భూ వ్యవహారంలోనూ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడంతో ఏకంగా స్థానిక తహసీల్దారు సిఐలపై వేటు వేయడంతో పాటు ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇచ్చే వరకు వ్యవహారం లేదంటే సిఐ తహసీల్దార్ పైన వేటుగానే వేసేశారా. అంతేకాకుండా క్యాబినెట్ సమావేశంలోనూ సదరు ఎమ్మెల్యే వ్యవహారాన్ని నేరుగా డిప్యూటీ సీఎం ప్రస్తావించాల్సి వచ్చింది. 350 కోట్లు విలువ చేసే 35 ఎకరాల భూ వివాదంలో పవన్ సన్నిహితుడు వర్సెస్ ఎమ్మెల్యేగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే అచ్యుతాపురం మండలం దుప్పితూరు గ్రామం భోగాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లలో 35 ఎకరాలకు పైగా ఉన్న భూ వ్యవహారంలో 1993 నుంచి పిఆర్ఎస్ నాయుడు పైలా వెంకటస్వామి మధ్య వివాదం నడుస్తుందట 93 నుండి. అయితే సదరు భూములోకి ఎవ్వరూ వెళ్లకుండా ఉండేందుకు కోర్టు నుంచి గతంలో ఆదేశాలు ఉన్నాయట. ఓకే. అనంతరం జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్లో పిఆర్ఎస్ నాయుడుకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందట. ఓకే. ఈ వివాదం నడుస్తున్న సమయంలోనే పిఆర్ఎస్ నాయుడుకు అనుకూలంగా వ్యవహరించేందుకు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భారీగా డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా 50 లక్షల అడ్వాన్స్గా తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పిఆర్ఎస్ నాయుడు నేరుగా భూమిలోకి ప్రవేశించారు. ఓకే. తనతో సంబంధం లేకుండా నేరుగా సమస్యను పరిష్కరించుకోవడంపై కినుక వహించిన ఎమ్మెల్యే స్థానిక తహసీల్దార్తో పాటు సిఐపై ఒత్తిడి తెచ్చి సివిల్ వివాదాన్ని కాస్త క్రిమినల్ వివాదంగా మార్చే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయట. నాయుడుకు అనుకూలంగా పవన్ సన్నిహితుడైన సురేష్ అనే వ్యక్తి రంగంలోకి దిగి వివాదాన్ని పరిష్కరించారు అని తెలుస్తోంది. అయితే స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాత్రం తన వాటా దక్కాల్సిందేనంటూ స్థానిక అధికారులపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలు ఉన్నాయి. సురేష్ ఈ విషయాన్ని పవన్కి చేరవేశారు. దీంతో పవన్ సదరు ఎమ్మెల్యేకి సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటు 2 అధికారులను బదిలీ చేయించారు. అంటే తన సన్నిహితుడు తలదూర్చిన భూ వివాదంలోనే తన ఎమ్మెల్యే దౌర్జన్యం చేయడంతో ఏ మేరకు వీరి ఆగడాలు ఉన్నాయనేది పవన్కి తెలిసొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. అయితే క్యాబినెట్లో పవన్ ఈ విషయమై సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు గుప్పించడం ఏమిటంటూ సదరు ఎమ్మెల్యే వర్గీయులు వాపోతూ ఉన్నారు. అసలు పవన్ సన్నిహితుడికి తమ నియోజకవర్గంలోని భూ వివాదంతో పనేమంటూ వారు మండిపడుతూ ఉన్నారు. తన సన్నిహితుడు భూ వివాదంలో తలదూర్చిన విషయాన్ని మరుగున పెట్టి కేవలం తమ నేతపై మాత్రమే నింద వేయడం సరికాదంటున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల ఆగడాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేలతో పాటు వారి సోదరులు, బంధువులు, పిఏల ఆగడాలు మితిమీరాయనే విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయట.